వీర జవాన్లు వారు చేసినటువంటి త్యాగాలను మనం స్మరించుకుంటూ మన భారత సరిహద్దుల్లో మన వీర సైనికులు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి రక్షణ శక్తి వల్ల మనమంతా కూడా ఇక్కడ హాయిగా నిద్రపోగలుగుతున్నాం. ఈ విధంగా వారి త్యాగానికి ప్రత్యేకమైనటువంటి ఉదాహరణ. మరి త్యాగం అంటే మనం ఎన్నో చేసుకుంటాం త్యాగాలు, కానీ అన్నిటికన్నా మించినటువంటి అద్భుతమైనటువంటి త్యాగం వారిదే. అదేవిధంగా భగవంతుని కన్నా సేవ కన్నా మిన్నైనటువంటి సేవ వారు భారత ప్రజలకు చేసినటువంటి గొప్ప సేవ రక్షణ సేవ. అది భగవత్ సేవ కన్నా గొప్ప సేవగా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఆ రక్షణ కవచంతో పాటు మన రైతులు కూడా ఎంతో కష్టపడి వారు ఆహార ఉత్పత్తుల్ని మనకు అందిస్తున్నారు. ఆ విధంగా జై కిసాన్ జై జవాన్ అనేటువంటి ఒక నాలుగు ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజు కార్గిల్ విజయోత్సవ దివస్ కార్యక్రమంలో మనలో వీర సైనికులు చేసినటువంటి సేవలు గుర్తించుకోవడం మనందరి యొక్క బాధ్యత. కార్గిల్ యుద్ధం అనంతరం ఆ ప్రదేశాన్ని కూడా దర్శించడం జరిగింది. అక్కడ ఆ కార్గిల్లో మా పీఠానికి సంబంధించినటువంటి మా భక్తులు కొంతమంది కర్నల్స్ వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొని వారు అక్కడ ఉన్నటువంటి అనుభవాలను ఆ కార్గిల్లో నాకు ఆ సందర్భంగా తెలియజేశారు. ఈ విధంగా మనం రక్షణ పరంగాను పర్యావరణ పరంగాను రైతుల్ని కూడా మనం ఆదరించి ఈ చక్కని ఈ రోజు కార్యక్రమంలో అందరినీ సన్మానించుకునేటువంటి అవకాశం మన అందరికీ మన సంఘానికి లభించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.